వెల్కమ్ టు మై ఛానల్ కచ్చివారి హోమ్. ఈరోజు ఈ వీడియోలో మా హోమ్ టూర్ని అయితే చేయాలనుకుంటున్నాం. చాలా రోజుల నుంచి మా హోమ్ టూర్ చేయాలి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం, కానీ ఇప్పటికీ కుదిరింది. మేము కూడా రీసెంట్గానే హౌస్ కొనుక్కున్న దగ్గర నుంచి ఇదే మా ఫస్ట్ యూట్యూబ్ వీడియోలోనే మా హోమ్ టూర్నే మేము అప్లోడ్ చేయాలి అనుకుంటున్నాము. ఈరోజు ఈ వీడియోలో మా లివింగ్ రూమ్ని మేము ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాము అని ఈ వీడియోలో మేము మీకు చూపిస్తాము. చూస్తున్నారు కదా, ఇదే మా ఓవరాల్ హాల్ లుక్. ఇప్పటి నుండి మేము ఎక్కడ ఏవి సెట్ చేసుకున్నాము అని డీటెయిల్గా మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చూస్తున్నారు కదా, స్టార్టింగ్లోనే మేము లెఫ్ట్ సైడ్కి మా సోఫా సెట్ని అయితే సెట్ చేసి పెట్టుకున్నాము. ఇక్కడ సోఫా సెట్ పైన మేము ఒక వాల్ స్టిక్కర్ని అయితే పేస్ట్ చేసాము. దీన్ని మేము ఫ్లిప్కార్ట్ నుండి ఆర్డర్ చేసాం. ఇక్కడ కూడా మేము బుద్ధ ఫోటో ఫ్రేమ్ కనిపిస్తుంది కదా, అది కూడా ఆన్లైన్ నుండి ఆర్డర్ చేసాము. సేమ్ అన్ని బ్రౌన్లోనే ఉంటాయి. మా ఇంట్లో ఏదైనా కూడా మొత్తం ఆర్గనైజేషన్స్ మొత్తం కూడా ఒక బ్రౌన్తోనే మేము చేసుంటాము. మొత్తం కలర్ కాంబినేషన్స్ మొత్తం బ్రౌనే ఉంటుంది మ్యాక్సిమం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఉండే ఫ్లవర్ పాట్ అనేది మా బ్రదర్ అయితే తయారు చేశాడు. మొత్తం కార్డ్బోర్డ్తో చేశాడండి. పైన ఫ్లవర్స్ అనేది మేము ఆన్లైన్లో ఆర్డర్ చేసాము. కింద కార్డ్బోర్డ్ తోటి చూసి చేశాడు. చూస్తున్నారు కదా, ఇలా చేశాడనమాట, ఒక బ్లాక్ కాంబినేషన్స్ తోటి. ఇది మేము అటు సైడ్ ఉన్న సోఫాస్కి ఇటు సైడ్ ఉన్న సోఫాస్కి మిడిల్లో అయితే ప్లేస్ చేసాము. చూసారు ఎలా ఉందో మా తమ్ముడి క్రియేటివిటీ, కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు సోఫా సెట్కి వెనక మా మమ్మీ అయితే ఎలాంటివి అన్నీ మొత్తం ఆన్లైన్ నుంచి ఆర్డర్ చేసింది. ఇక్కడ ఏంటి అంటే మెయిన్ థింగ్, ఈ సోఫా కవర్స్ అనేవి నేను సెలెక్ట్ చేశాను. నాకు నచ్చాయి, మా ఇంట్లో వాళ్ళకి ఇదేది నచ్చలేదు, ఇది చేంజ్ చేయాలి అంటున్నారు. సరే, మీకు ఎలా అనిపించిందో, మీకు నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆర్టిఫిషియల్ ఫ్లవర్ పాట్స్. ఇవి 6 పీసెస్ వచ్చాయి, ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. ఇవి అక్కడ కొన్ని అరేంజ్ చేసేసింది. చూస్తున్నారు కదా, శివయ్య ఆదియోగి శ్రీశైలం నుంచి వచ్చేటప్పుడు గుర్తుగా తీసుకొచ్చుకున్నాం. ఇక్కడ బుద్ధ ఫ్లవర్ పాట్. పైన చూస్తున్నారు కదా కృష్ణయ్య. ఈ కృష్ణయ్యది కూడా ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేసింది. మొత్తం ఆల్మోస్ట్ అన్నీ ఆర్డర్ చేస్తేనే వచ్చాయి, మేమంటూ వెళ్ళి కొన్నది ఏదీ లేదు. ఇక్కడ ఇది మా టీవీ ఏరియాకి లెఫ్ట్ సైడ్లో ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్. ఇది కూడా ఇందాక నుంచి చెప్తున్నాను కదా, ఆర్డర్ అని. అలానే ఇక్కడ చూస్తున్నారు కదా ఏనుగు బొమ్మలు. ఇవి ఏంటి అంటే వైట్ ఎందుకు కొన్నాము అంటే, వెనక బ్యాక్గ్రౌండ్ బ్రౌన్ కలర్లో ఫస్ట్ అయితే బ్లాక్ చూసాము, అవి అంతగా కనిపించట్లేదు అని ఫస్ట్. వైట్ అయితే కొంచెం అట్రాక్టివ్గా బాగున్నాయి. ఇవి 6 వచ్చాయి. 3 ఏమో లెఫ్ట్ సైడ్లో ప్లేస్ చేసాం, నెక్స్ట్ 3 ఏమో రైట్ సైడ్లో ప్లేస్ చేసాం. తర్వాత చూపిస్తాను. చూస్తున్నారు కదా గణేష, మా అమ్మకి చాలా ఇష్టము ఇలా ఒక చిన్న బొమ్మ అయినా ఇలాగా షోకేస్లో గణేష్ అని పెట్టాలని. ఇప్పుడు టీవీకి పైన 4 బుద్ధుడు బొమ్మలను అయితే కొనింది. మా అమ్మకి చాలా ఇష్టం అవి, ఎప్పటి నుంచో కొనింది. ఇంకా అక్కడ ప్లేస్ చేసింది. ఇది ఓవరాల్గా మా టీవీ యూనిట్. ఇక్కడ ఇది 2 పీసెస్ అండి. వెనకది సపరేట్గా కొన్నాము, చెట్టు కింద బుద్ధుడిని సపరేట్గా కొన్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా కన్నయ్య ఇంకా ఆవు. చూసారు కదా, రైట్ సైడ్లో నేను చెప్తున్నాను కదా ఏనుగు బొమ్మలని. నెక్స్ట్ 3 ఇటు సైడ్ పెట్టాము. ఇక్కడ కార్నర్లో అయితే మేము కృష్ణయ్యని అది పనిగా వెళ్ళి మాకు నచ్చిన కృష్ణుడిని చాలా దగ్గరలో వెతికాము, కానీ ఈయన బాగున్నంతగా మాకు ఇంకా ఏది నచ్చలేదు. మాకు చాలా నచ్చింది అసలు. చూస్తున్నారు కదా, మా అమ్మ ఇక్కడ పక్కన భగవద్గీత బుక్ అయితే పెట్టింది. మా అమ్మకి కృష్ణుడు అంటే చాలా ఇష్టం. మీకు మా కృష్ణుడు ఎలా అనిపించాడో కామెంట్ బాక్స్లో చెప్పండి. చూస్తున్నారు కదా, ఇది ఇటు సైడు మాకు విండోకి కర్టన్స్ బ్లూ కలర్ని పెట్టుకున్నాము. అవి కొంచెం మా వుడ్ వర్క్కి మ్యాచ్ అయ్యాయి అని. చూసారు కదా, మాకు విండోలో నుంచి వ్యూ మొత్తం బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా వాన పడితే ఇంకా చాలా గ్రీనరీగా చాలా బాగుంటుంది, చాలా కూల్గా ఉంటుంది. చూస్తున్నారు కదా,
చెట్లు మొత్తం ఒక గ్రీనరీ, ఒక గార్డెన్లా ఉంటుంది మా చుట్టుపక్కల ఏరియా మొత్తం. ఇది ఇక్కడ టబ్ చైర్స్ని అయితే అరేంజ్ చేసుకున్నాము. ఎప్పుడైనా టీవీ చూడాలి అనుకుంటున్నప్పుడు దగ్గరగా సోఫాస్ని మనం జరపలేము కాబట్టి టబ్ చైర్స్తో కూర్చుంటాం. ఇక్కడ ఇది మా దివాన్కి పైన మేము దక్షిణామూర్తిని అయితే ఫోటోని పెట్టాము. ఇక్కడ నేను దాకా చూపించాను కదా స్టార్టింగ్లో వచ్చేటప్పుడే డోర్కి పైన మా శివపార్వతులను అయితే పెట్టుకున్నాము. చూడండి, ఇది మా ఓవరాల్ హాల్ లుక్. మొత్తం చూడండి, పైన వుడ్ కలర్ కూడా మేము బ్రౌనే, మొత్తం ఫ్యాన్స్ మొత్తం ఒకటే కలర్ కాంబినేషన్స్తో ఉండాలి అని చెప్పి ఒకటే విధంగా చూసుకున్నాము. మొత్తం చూస్తున్నారు కదా, అంటే మొత్తం అంత ఎక్కువగా మేము అన్ని ఫర్నిచర్ కానీ అలా థింగ్స్ ఏం పెట్టలేదు. కొంచెం స్పేషియస్గా ఉంటేనే బాగుంటుంది అని చెప్పి కొంత మాత్రమే అరేంజ్ చేసుకున్నాము. చూస్తున్నారు కదా, ఇవే మా హాల్. ఎలా ఉందో మీరు చెప్పండి. ఇది మా ఫస్ట్ వీడియో అండి. ఎలా ఉందో మీరు కామెంట్స్తో మాకు చెప్పండి. చూస్తున్నారు కదా, ఇలా మేము ఆర్గనైజ్ చేసుకున్నాము మా కొత్త హౌస్ని. నెక్స్ట్ వీడియోస్లో నేను మీకు ఏంటి అంటే నెక్స్ట్ కిచెన్ టూరు, ఇంకా ఫ్రిడ్జ్ టూరు అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. చూస్తూ ఉండండి. చూసారు కదా, ఇదండి మా ఈ లివింగ్ రూమ్. నెక్స్ట్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్, బాయ్ బాయ్.